నడుమ పాములు పుట్టలలో తక్కువ జనావాసాలలో ఎక్కువ తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఫరే చేంజ్ అనుకుంటున్నాయో ఏమో కానీ ఇండ్లలకు వచ్చి పశువుల కొట్టాలకు వచ్చి బండ్లలో దూరి బుసలు కొడుతున్నాయి. సెంటు జాగల మనుషులకు గవర్నమెంట్లు ఇండ్లు కట్టించినట్టు మాకు కూడా 10 గజాల పక్కా పుట్టలు కట్టియాలనే డిమాండ్ తోటి నిరసనలు చేస్తున్నాయా ఎట్లా అనిపిస్తుంది పాముల రాకట చూస్తుంటే. అబ్బో కొద్ది పెద్దగా లేదు కదా పాము. ఓ అన్న మెల్లెగా అది నిన్నే ఆంబుక్క పెడతామన్నట్టు చూస్తున్నది. అబ్బో పట్టు తప్పితే దాని కాటుకు బలిగాక తప్పది. పైల వన్ను అరే హుషారే ఉన్నది కదా, ఆగుతనే లేదు. పో నన్ను రౌండప్ చేసి కన్ఫ్యూజన్ చేయొద్దు. కన్ఫ్యూజన్లో ఎక్కడ కాటేస్తానో నాకే తెలియదు. నా దారి అడ్డదారి, నా దారికి అడ్డు రావద్దన్నట్టే బుసలు కొడుతున్నది కదా. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ కాలువల కొందరికి గిరినాగు కనిపిస్తే పాములను రెస్క్యూ చేసి అన్నకు చెప్పిర్రు. ఇక అన్న పోయి కాలువల దిగి అంత పెద్ద గిరినాగును అమాంతం ఒడ్డు గుంజుకొచ్చిండి. ఇట్లా 2 గంటలు అన్నను మాట్లాడిచ్చింది పాము. అటెంక దాన్ని సంచిలేసుకుని పోయిగా అడవిలు ఇడిచిపెట్టి వచ్చిండట. అదేమవుదా వదిలేండి, వాళ్ళకేమవుదు వదిలేసాడు. అక్కడికత అట్లున్నదా. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కోవనపల్లి కాడ ఒకళ్ళ ఇంట్లో కోళ్ళగూడు కింద 6 అడుగుల నాగుంబాము బుస్సు అనుకుంటా కానొచ్చింది. ఇంటోళ్లకు గుండె గుబేలు అన్నదిగా దాన్ని చూసే వరకు గజ గజ అనుకుంటా స్నేక్ క్యాచర్ వర్మ అన్నకు ఫోన్ కొట్టిరట. ఇక వర్మస్వామి వచ్చుడే గూడు కింద దాక్కున్న నాగుంబామును అవలీలాగా పట్టుకొచ్చిండి. ఇట్లా ఓ సామి దాంతో ఆటలేందుకు, అసలే కోపంతో ఉన్నది. ఈ వీడియోలు తీష్టైన చూడు రే. సెల్ఫీ స్టిక్ తోటి పాము మూతిల్నే పెడుతున్నాడు కదా ఫోను. అవసరమా బ్రదర్? దానికి బీపీ లేపుడు కాకుండా ఏందన్నట్టు అది దూరం ఉండరు. అదు ఇక రోడ్డు మీద ఇట్లా జెర్సేపు ఎగ్జిబిషన్ పెట్టినట్టు చేసి అందరు ఫోన్ల మెమరీ ఫుల్ అయ్యేదాకా ఫోటోలు వీడియోలు తీసుకున్నాక ఇక పామును పట్టుకపోయి ఊరికి దూరంగా ఇడిచిపెట్టి వచ్చిరట. వానాకాలం ఎచ్చగుండే తందుకు పాములు ఇట్లా వచ్చి మెట్ట పెడుతుంటాయి. కనక్కుండా పోతే కథమే ఇక. కాబట్టి పైలంజరా Mom,